నమస్తే కృష్ణం వందే కార్యక్రమానికి స్వాగతం. నమస్తే నారసింహాయ సంసారార్ణవ సేతవే నమః కళ్యాణ రూపాయ వేద శీర్షాయతే నమః. వేదాద్రి కృష్ణమ్మ ఒడ్డున వెలసిన పుణ్యక్షేత్రం. నరసింహుడు పంచరూపాలలో వెలసిన మహా పవిత్ర ప్రదేశం. వేదాద్రిపై పంచరూపాలలో వెలసిన శ్రీ నరసింహుని చరిత్ర అత్యంత వైభవోపేతం. కృష్ణానది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ తరంగ మంజరీ నాదములతో పరిసరాలను పరవశింపజేస్తున్న చోటు. ప్రశాంతమైన అరణ్య మధ్యమున సహజ సిద్ధమైన ప్రాకృతిక సౌందర్యముతో అలరారుతున్న దివ్యక్షేత్రం. పంచనారసింహ మూర్తులతో భాసిస్తూ భక్త కోటికి సర్వాభీష్ట ప్రదాతయై ఆధ్యాత్మిక జగత్తులో విహరింపజేసి పావనమునర్చేదే ఈ వేదాద్రి. కొలువు తీరి ఉన్నాడు. హిరణ్యకశిపుని తల్లి ఓడిలో సాలగ్రామ రూపంలో ఉండమని నరసింహుని ప్రార్థించాడట. బ్రహ్మ కోరికను మన్నించిన ఆ దేవదేవుడు సాలగ్రామ నరసింహ రూపం దాల్చి కృష్ణానది గర్భంలో పరివేష్టించి శాంతించాడు. అదేవిధంగా ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠితమైన స్వామి యోగానంద నరసింహ రూపంగా అభివ్యక్తమై దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు, సిద్ధ సంగముల చేత అర్చించబడి వారందరినీ మోక్షధామమునకు చేర్చి తనలో కలుపుకొని తన స్థానాన్నిచ్చి భవమూర్తిగా చేసి ఆయనలోనే కొలువుదీరి లక్ష్మీ నరసింహ రూపమును అభివ్యక్తపరిచింది. ఈ లక్ష్మీ నరసింహుడు వేదాద్రిపై కొలువుండి భక్తులకు సమస్త సంపదలు ఇస్తున్నాడు. ఎన్ని ఉన్నా బలమైన శత్రుబాధ చాలా తీవ్రమైంది. భక్తుల శత్రుబాధలను తొలగించడం కోసమే ఆ దేవదేవుడు వీరనరసింహ రూపం దాల్చి
సమీపంలోని గరుడాద్రిపై వెలిశాడు. ఈ విధంగా ఈ వేదాద్రి పంచనారసింహ క్షేత్రముల్లో అలరారుతూ భక్తుల సమస్త క్లేశములను దూరం చేస్తూ సర్వాభీష్టములు నెరవేరుస్తూ ఉంది. కృష్ణం వందే కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశ్యపుని సంహరించడానికి శ్రీ నరసింహ అవతారం ఎత్తాడు శ్రీ మహావిష్ణువు. హిరణ్యకశ్యపుణ్ణి సంహారానంతరం వేదమూర్తులకు వరమిచ్చిన విధంగా జ్వాలా నరసింహమూర్తిగా పర్వత శిఖరంపై వెలిశాడు. బ్రహ్మదేవుడు సత్యలోకం తీసుకువెళ్లి మళ్లీ అక్కడి నుంచి తిరిగి కృష్ణానదిలో నరసింహస్వామిని ప్రతిష్ఠించాడు. ఇక స్థల పురాణం నారాయణుని ప్రార్థించారట. అప్పుడు స్వామి వారి ప్రార్థనలను మన్నించి జరిగింది. ఈ విధంగా వేద శిఖరమైన జ్వాలా నరసింహాకృతిలోనూ కృష్ణానది పరిష్వంగంలో సాలగ్రామ రూపంలో ఋష్యంగునిచే ప్రతిష్ఠించబడిన యోగానందుడిగా ఇదిలా ఉండగా ఒకప్పుడు అంటే కలియుగ ఆరంభ సమయంలో ఋషులందరూ ఒకచోట సమావేశమై యుగ యుగములలోకెల్లా అత్యంత ప్రమాదకారి అయిన కలి ప్రవేశించబోతోంది, ఈ కలి ప్రభావం పడకుండా మానవులను ఎలా కాపాడుకోవాలి అని చర్చించుకుని వ్యాసుడి దగ్గరకు వెళ్లి విషయాన్ని విన్నపించారు. అప్పుడు వ్యాసుడు, ఓ ఋషులారా,
కలియుగమున జనులు చాలా అదృష్టవంతులు. ఇతర యుగములలో వలె తపస్సు, ధ్యానం, యజ్ఞములు వంటివి లేకుండా దూరం నుండి వేదమంత్రములు వినిపించసాగాయి. వాటి ఉచ్చారణను బట్టి ఆ మంత్రములు మానవ మాత్రులకు సాధ్యము కాదని, ఏదో దైవిక శక్తి వలననే వినిపిస్తున్నాయని తలచి ఆ సుస్వర మహిమాన్విత వేదనాదము వినిపించు వైపుకు నడవసాగింది. కొంత తడవు నడిచిన పిదప వారికొక సుందర పర్వతం కానవచ్చును. వేదములు ఆ పర్వతం నుండియే వెలువడుచున్నవని, ప్రకృతియే వేదధ్వని చేయుచున్నదని, ఇట్టి అద్భుతము భూలోకమున ఎచ్చటను కానరాదని పరస్పరము చెప్పుకుంటూ ఈ వేదగానమునందలి గాంధార స్వరమార్చనలు దివ్యార్షులచే ప్రణీతము చేయబడుచున్నవని నిర్ణయించుకొని చివరికి పర్వతమును సమీపించిరి. పర్వతము చుట్టూ ప్రదక్షిణము చేసి పక్కనే ఉన్న కృష్ణానదిలోకి స్నానముల కొరకు దిగిరి. వారు సంధ్యోపా ఋషులు మహదానంద భరితులై వడివడిన పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణానదిలో స్నానమాడి పంచనారసింహులను భక్తితో పూజలు చేసేవారట. ఇప్పటికీ ఈ పర్వతం నుండి ఏదో మానవాతీత స్వరం వినిపిస్తూ ఉంటుందని, ఓంకారం, కొన్ని వేదమంత్రోచ్చరణలు అలా అలా ప్రకృతి ధ్వనుల్లో మిళితమై మహావృక్షాల గలగలల్లో, తీవ్ర గాలుల ధ్వనుల్లో ప్రశాంత వేళ వాటిని ఏకాగ్రతతో ఎవరైనా వినవచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు. కృష్ణం వందే కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం.
కలికాలంలో మానవులు భగవంతుని నామజపం చేస్తే ఆ పరమాత్మ కటాక్షించి వారి అభిష్టాలు తీర్చగలడని వ్యాస మహర్షి ఋషులకు తెలిపారు. మహిమాన్వితమైన వేదాద్రిపై నరసింహస్వామి పంచరూపాల్లో విలసిల్లుతూ భక్తులను కటాక్షిస్తున్నాడు. ఈ ఆలయమునకు ప్రాకారాదులు, ఇతర కట్టడాలు సుమారు 900 సంవత్సరాల క్రితం రెడ్డిరాజులచే నిర్మింపబడ్డాయట. ఆ రోజుల్లో ఎటు చూసినా యుద్ధ వాతావరణం, కరువు కాటకాల సమస్యలు ప్రజల్ని పీడిస్తూ ఉండేవి. అంతుపట్టని వ్యాధులతో ప్రజలు తల్లడిల్లిపోయేవారు. అయినా వేదాద్రి పర్వతానికి భక్తుల రాకలో ఎటువంటి కొదవ ఉండేది కాదు. పిలిచిన పలికే దైవంగా శ్రీ నారసింహ భగవానుడు ప్రజల్లో మమేకమై ఉండేవాడు. తనన్నాశ్రయించిన భక్తుల బాధలన్నీ తీర్చేవాడు. చాలా ఆశ్చర్యకరంగా మొండి వ్యాధులు నయమయ్యేవట. శ్రీ యోగానంద నరసింహుని లీలలు వర్ణించటానికి ఎవరూ సరిపోరు. స్వామి కలలో కనిపించి అభయమివ్వటం, భక్తుల సమస్యలు గాలికి దూదిపింజల్లా ఎగిరిపోయేవట. లక్షలాది భక్తులకు ఇది అనుభవం. కలలో ఒక సమస్యకు పరిష్కారం దొరికితే వాస్తవ జీవితంలో అది నిజమవ్వటం అనే అనుభవం ఒక్క నరసింహస్వామి భక్తుల విషయంలోనే జరగటం విశేషం. రోగబాధలు, రుణబాధలు, వివాహ విషయంలో ఆలస్యం, సంతానలేమి, వ్యాపారాల్లో నష్టాలు, వ్యవసాయ సమస్యలు, పరీక్షల్లో ఉత్తీర్ణత వంటి ఎన్నో విషయాల్లో స్వామి కలలో అభయమివ్వటం, వాస్తవంలో అవి రూపుదాల్చటం జరుగుతూ కళ, ఇలకు మధ్య తేడాను చెరిపేసిన దేవాదిదేవుడు శ్రీ యోగానంద నారసింహుడు. కలయో నిజమో వైష్ణవమాయయో అన్నట్లుగా స్వామి అనుగ్రహాన్ని పొందిన భక్తులు అయోమయంతో కూడిన ఆనందంలో మునిగి తేలుతున్నారు. వేదాద్రి నరసింహ విపులవక్షస్థలి కల్హార మాలికా గంధలహరి అని శ్రీనాథుడు కాశీఖండము అనే గ్రంథంలో వేదాద్రి శ్రీ నారసింహుని ఎలుగెత్తి పరవశించి చాటాడు. రాజులు, మంత్రులు, సామంతులు, జమీందారులు ఇలా ధనిక పేద తేడా లేకుండా శ్రీ యోగానంద నరసింహస్వామి కైంకర్యముల్లో పాల్గొన్న సందర్భాలున్నాయి. శ్రీకృష్ణలీలా తరంగిణి అనే కీర్తనలను రచించి దక్షిణ భారతదేశమంతటా పేరు ప్రఖ్యాతులను పొందారు శ్రీ నారాయణ తీర్థుల వారు. వారి అత్తవారిల్లు వేదగిరికి ఎదురుగా కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఉన్న గింజుపల్లి అనే గ్రామం. వారొకసారి కృష్ణను దాటుతుండగా గొంతు వరకు నీరొచ్చి ఇక మునిగిపోతాను అనే పరిస్థితిలో ఆయనకొక ధ్వని వినిపించిందట. నువ్వు సన్యాసము తీసుకో, శ్రీ నారసింహుని శరణు వేడు, కృష్ణానది నుండి బయటపడగలవు అని. వెంటనే ఆయన మానసికంగా అప్పటికప్పుడే సర్వసంగ పరిత్యాగినవుతానని సంకల్పం తీసుకున్నారట. అకస్మాత్తుగా తమకు వచ్చిన కవితా ధారతో వేదగిరీషుని వేదాద్రి శిఖర నరసింహమా కలయామి అని స్తుతి చేస్తూ కృష్ణానది ప్రవాహ ధాటి నుండి చాలా ఆశ్చర్యంగా బయటపడి శ్రీకృష్ణ లీలా తరంగములు రచించారట. ఎంత అద్భుతం! స్వామి అనుగ్రహంతో వారికి అనర్ఘళంగా గంగా లహరి వలె కవితాస్రవంతి ఉప్పొంగి జనం నోట నిరంతరం నానేటటువంటి రచన చేశారు. ఈ క్షేత్రము పావన కృష్ణాతీరంలో ఉండటం చాలా విశేషం. వేదాద్రి ఆంధ్రదేశంలోని సుప్రసిద్ధ తీర్థక్షేత్రమని, ఇక్కడ స్వామి మహిమ భక్తుల పట్ల ఆయన కరుణ అనుగ్రహం అనంతమైనదని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ప్రశాంతమైన అరణ్యం మధ్యలో కృష్ణవేణి తరంగ నాదములతో సహజ ప్రకృతి రమణీయతను నిండుగా అలంకరించుకుని తనన్నాశ్రయించిన భక్తులకు ఇహ పర సౌఖ్యములందించి మోక్షాన్ని ప్రసాదించే దివ్య ధామముగా వేదగిరి దినదిన అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ స్వామివారికి త్రికాలార్చనలు జరుగుతుంటాయి. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవాదులు జరుగుతుంటాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలు 5 రోజులు శ్రీ స్వామివారి తిరుకళ్యాణము, వైశాఖ శుద్ధ చతుర్దశి రాత్రి తెల్లవారితే పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరమూ జరుగుతుంది. ధనుర్మాసములో ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుగుతుంది. ఆ రోజు నుండి 3 రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. 4వ రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. సంవత్సరం పొడవున ఈ క్షేత్రమున యాత్రికులు సందర్శించుటయేగాక కళ్యాణము, తొలి ఏకాదశి మున్నగు పర్వదినాల్లో వేలాది మంది భక్తులు తండోపతండములుగా వచ్చి స్వామివారిని దర్శించుకుని దైవిక కార్యక్రమములలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ బాధలు, కోరికలను ఆ దేవదేవునికి నివేదించుకుని అపరిమితానందంతో, భక్తి పారవస్యముతో స్వామివారిని సేవించి ధన్యులవుతున్నారు. పంచ నారసింహులను అభిషేకించి ఆ పావన జలతరంగిణి కృష్ణవేణి గంభీరమైన నడకలతో మంత్రముగ్ధలా, కర్తవ్యోన్ముఖురాలైన కర్మయోగినిలా తనను నమ్ముకున్న వారి కోసం మున్ముందుకు సాగిపోతోంది. ఇది వాటి కృష్ణం వందే కార్యక్రమం. కృష్ణా నదికి సంబంధించిన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.